హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏవైతే ఫిబ్రవరి 17-18 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటిని అయితే ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మనమైతే ఎస్టర్డేస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఒకసారి మనం చూద్దాము. సో ఎస్టర్డేస్ క్వశ్చన్స్ అండి ఇవి. నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ మెమోరియల్, మహాత్మా గాంధీ గారి సమాధి పేరేంటి అని అయితే క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసి రాజ్ఘాట్ అండి, విచ్ ఇది లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ అండి. రాజ్ఘాట్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. సో నెక్స్ట్ మన వచ్చేసి వాఘా బార్డర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్, వాఘా బార్డర్ అనేది ఏ స్టేట్లో ఉంది? ఆన్సర్ వచ్చేసి పంజాబ్ అండి. సో థర్డ్ వన్ వచ్చేసి వేర్ ఈజ్ గిర్ నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది? ఆన్సర్ అయితే గుజరాత్ అయితే ఆన్సర్ అవుతుంది. సో ఇవండి ఎస్టర్డేస్. చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేశారు. సో ఈరోజు క్వశ్చన్స్ అయితే ఒకసారి మనం చూద్దాము. ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి, వాటిని అయితే ఒకసారి మనం చూద్దాము. వాట్ ఈజ్ ఓల్డ్ నేమ్ ఆఫ్ అలహాబాద్ సిటీ, అలహాబాద్ సిటీ ఓల్డ్ నేమ్ ఏంటి అని అయితే క్వశ్చన్ అండి. ఇది వచ్చేసి యూపీలో ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ప్లానెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెడ్ ప్లానెట్, రెడ్ ప్లానెట్ అనేది అనే పేరు దేనికి అనేది క్వశ్చన్ అండి. సో థర్డ్ వన్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్, విచ్ సిటీ అనమాట. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడ ఉంది, ఏ సిటీలో ఉంది అనేది అయితే క్వశ్చన్ అండి. సో ఇవ్వండి టుడే క్వశ్చన్స్. సో మనం టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈ చవానీ అనే నూతన పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. సో ఈ చవానీ అనే ఒక న్యూ యాప్ అండి ఇది. దీన్ని అయితే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో టాపిక్లో ఒకసారి చూసుకుందాం మనం. దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులో నివాసం ఏర్పరచుకుని ఉన్న ప్రజలకు ఆన్లైన్ ద్వారా పౌర సేవలు అందించేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఈ చవానీ పోర్టల్ అనే మొబైల్ యాప్ని అయితే తీసుకువచ్చింది. సో ఈ చవానీ పోర్టల్ అనేది ఒక మొబైల్ యాప్ అండి. సో ఎందుకు అంటే పౌర సేవలు అందించేందుకు, ఎవరికి అంటే కంటోన్మెంట్ బోర్డులో నివాసం ఏర్పరచుకున్న ప్రజలకు. ఇదండి ఈ టాపిక్. ఒకసారి ఫిబ్రవరి 16న న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ యాప్ను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. సో మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అయితే ప్రారంభించడం జరిగింది. ఈ జీవోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL, డైరెక్టరేట్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్ DGDE, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NICలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ పోర్టల్ ద్వారా కంటోన్మెంట్ బోర్డులో నివసించే ప్రజలు పలు రకాల సేవలు ఈ ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. సో ఇదండి ఈ టాపిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అంటున్నామండి. ఎవరు అంటే డిఫెన్స్ మినిస్టర్ అండి. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎవరు అంటే మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేషనల్ డిఫెన్స్ డే అండి. నేషనల్ డిఫెన్స్ డే ఎప్పుడు చేసుకుంటామంటే March 3. ఎవ్రీ ఇయర్ March 3నైతే మనం నేషనల్ డిఫెన్స్ డే అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇదండి ఈ టాపిక్. ఒకసారి ఈ టాపిక్ క్విక్ రివ్యూ చూసుకుందామంటే ఈ చవానీ అనే నూతన పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. సో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అయితే ఈ చవానీ అనే నూతన పోర్టల్ని అయితే ప్రారంభించింది. ఎవరు అంటే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 17న అయితే ఇది స్టార్ట్ చేశారు. ఈ టాపిక్ వచ్చేసి మనం ఒకసారి ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్ వచ్చారండి. మన బేసిక్ మినిస్టర్స్ అయితే ఒక్కసారి మనం చూసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి మన ఇండియన్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ మినిస్టర్ ఎవరు? మన కరెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే రమేష్ పోఖ్రియాల్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మనకు అందరు తెలిసిందే హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి అమిత్ షా గారు అండి. అమిత్ షా గారు అయితే హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి ఉమెన్ లేడీ అండి, నిర్మలా సీతారామన్ గారు అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవండి బేసిక్ మినిస్టర్స్ అండి. వీళ్ళైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకటి, హోమ్ మినిస్టర్, ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి, డిఫెన్స్ మినిస్టర్ అండి. ఇవైతే బేసిక్ పాయింట్స్ అంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా విజయ్ సాంప్లా నియామకం. సో ఇక్కడ నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా అయితే విజయ్ సాంప్లా గారు నియమించబడ్డారంట. ఒక్కసారి మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని అయితే మనం ఒకసారి చూసుకుందాము. సో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా పంజాబ్కు చెందిన కేంద్ర మాజీ మంత్రి విజయ్ సాంప్లాని నియమితులయ్యారు. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఎస్సీ కమిషన్ పోస్టును భర్తీ చేసేలా
ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇదండి టాపిక్. నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా అయితే విజయ్ సాంప్లా గారు అయితే నియమించబడ్డారు. సో ఈ టాపిక్కి మనం ఒక్కసారి క్విక్ రివ్యూ అయితే చూసుకుందాము. సో ఏమిటి అంటే నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా విజయ్ సాంప్లా నియమించబడ్డారు. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 17 అండి. ఇక్కడ పంజాబ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఊకే రిపీట్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి ఈజీగా గుర్తు ఉండడానికి. సో పంజాబ్ టాపిక్ గురించి అయితే చాలాసార్లు అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది, మళ్ళీ ఒకసారి అయితే డిస్కస్ చేద్దాము. సో పంజాబ్ సీఎం వచ్చేసి అమరీందర్ సింగ్ గారు అండి. కెప్టెన్ అమరీందర్ సింగ్ గారు అయితే పంజాబ్ సీఎం. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ గవర్నర్ అండి. పంజాబ్ గవర్నర్ వచ్చేసి విపి సింగ్ బద్నోర్. పంజాబ్ గవర్నర్ వచ్చేసి విపి సింగ్ బద్నోర్ గారు అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ ప్రజెంట్ చీఫ్ జస్టిస్ చూసుకుందామండి. పంజాబ్ ప్రజెంట్ చీఫ్ జస్టిస్ గారు అయితే రవిశంకర్ జా అయితే మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో ఇదండి టాపిక్. ఇంకా మనం డెప్త్గా వెళ్ళినట్లయితే మనం పంజాబ్ అంటే పంజాబ్ సిటీకి నిక్ నేమ్ చూసుకుందామండి. సో పంజాబ్ సిటీ నిక్ నేమ్ వచ్చేసి ఏంటి? సిటీ ఆఫ్ 5 రివర్స్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో సిటీ ఆఫ్ 5 రివర్స్ని పంజాబ్ అంటారండి. సో నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ అనేది ఒక స్టేట్ కదండి. ఇది ఏ ఇయర్లో ఫామ్ అయింది అనేది అయితే క్వశ్చన్ ఇస్తారు. సో మనం ఆన్సర్ 1956 అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే పంజాబ్ క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్. ఇదండి ఈ టాపిక్. ఇదండి పంజాబ్ గురించి. మనం మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేద్దాం లైన్గా. పంజాబ్ సీఎం వచ్చేసి అమరీందర్ సింగ్ గారు అండి. పంజాబ్ సీఎం వచ్చేసి అమరీందర్ సింగ్ గారు. నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ వచ్చేసి విపి సింగ్ బద్నోర్. విపి సింగ్ బద్నోర్ గారు అయితే ప్రజెంట్ పంజాబ్ గవర్నర్. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ ప్రజెంట్ చీఫ్ జస్టిస్. పంజాబ్ ప్రజెంట్ చీఫ్ జస్టిస్ అయితే మనం రవిశంకర్ జా అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పంజాబ్ ఏ ఇయర్లో ఫామ్ అయింది? 1956 అండి. క్యాపిటల్ సిటీ వచ్చేసి చండీగఢ్. సో చాలా మంచి టాపిక్స్ అయితే డిస్కస్ చేసాం మనం స్టాటిక్ జీకే పాయింట్లో పంజాబ్ గురించి. సో ఇదండి. నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం ఒకసారి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కెప్టెన్ సతీష్ శర్మ కన్నుమూత. సో ఈ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి మనమైతే చూసుకుందాము. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ సతీష్ శర్మ 73 సంవత్సరాలండి. ఈయన ఫిబ్రవరి 17న గోవాలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. 1947 అక్టోబర్ 11న తెలంగాణలోని సికింద్రాబాద్లో జన్మించిన సతీష్ శర్మ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. 1993 నుంచి 1996 వరకు పివి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అమేథీ రాయ్ బరేలీ నుంచి 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 3 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. సో ఈయన చనిపోవడం అయితే జరిగిందండి. ఈయన పేరు ఎవరు? కెప్టెన్ సతీష్ శర్మ గారు. ఇదంటే ఆయన బయోగ్రఫీలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం తీసుకొని ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్ ఒకసారి మనం క్విక్ రివ్యూ అయితే చూసుకుందాము. ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కెప్టెన్ సతీష్ శర్మ కన్నుమూత. ఎవరు అంటే సతీష్ శర్మ ఎక్కడ? గోవాలో అండి. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 17న అయితే ఆన్సర్. సో మనం ఈ టాపిక్లో ఇక్కడ గోవా వచ్చింది కాబట్టి ఒక్కసారి స్టాటిక్ జీకే పాయింట్లో గోవా గురించి ఒకసారి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో గోవా సీఎం వచ్చేసి ప్రమోద్ సావంత్ గారు అయితే గోవా సీఎం. నెక్స్ట్ వచ్చేసి గోవా గవర్నర్ అండి. గోవా గవర్నర్ వచ్చేసి భగత్ సింగ్ కోశ్యారి గారు అయితే గోవా గవర్నర్. సో ఈయన అడిషనల్ ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. మహారాష్ట్ర కూడా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి గారు అయితే మహారాష్ట్ర కూడా గవర్నర్ అండి. ఇంకా చూసుకున్నట్లయితే గోవాలో ఫేమస్ ఒక రివర్ ఉందండి, అదైతే ఫ్లో కావడం జరుగుతుంది. అదే మాండోవి రివర్. మాండోవి రివర్ ఫ్లోస్ ఇన్ గోవా. సో మన గోవాకి ఒకసారి క్యాపిటల్ చూసుకుందాం. గోవా క్యాపిటల్ వచ్చేసి పనాజీ అండి. గోవా క్యాపిటల్ వచ్చేసి పనాజీ. నెక్స్ట్ వచ్చేసి మనం గోవాని స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అంటే మనం ఎలా చూస్తామంటే మన ఏమంటారు స్మాలెస్ట్ స్టేట్ అన్న వైశాల్యం పరంగా చిన్నదండి గోవా. చిన్న స్టేట్ అయితే గోవా. వైశాల్యం పరంగా పెద్దది అని అడిగితే రాజస్థాన్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్మాలెస్ట్ స్టేట్ లార్జెస్ట్ స్టేట్ వచ్చింది కాబట్టి పాపులేషన్ పరంగా స్మాలెస్ట్ స్టేట్ అయితే చూసుకుందాము. పాపులేషన్ పరంగా స్మాలెస్ట్ స్టేట్ వచ్చేసి సిక్కిం అండి. స్మాలెస్ట్ స్టేట్ వచ్చేసి పాపులేషన్ పరంగా సిక్కిం. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ పరంగా ఏ స్టేట్ అయితే
ఎక్కువ పాపులేషన్ ఉన్నారు అంటే ఉత్తరప్రదేశ్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా క్వశ్చన్ ఇంకా డెప్త్గా వెళ్ళినట్లయితే లార్జెస్ట్ అర్బన్ పాపులేషన్ స్టేట్ ఇన్ ఇండియా అంటే అర్బన్ అంటే మనకు సిటీ లాగండి, సిటీ లాగా ఎవరు ఏ స్టేట్ ఎక్కువ మంది ఉన్నారు అంటే మనకైతే మహారాష్ట్ర అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో రూరల్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంది అయినా సిక్కిమే ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఒక్కసారి మనం ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఒక్కసారి జాగ్రత్త వినండి. స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, వైశాల్యం పరంగా స్మాలెస్ట్ స్టేట్ ఏంటి అంటే గోవా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లార్జెస్ట్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్ అండి, లార్జెస్ట్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్. ఏ సిటీ అయితే పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది అన్న క్వశ్చన్ అయితే అడిగితే ఉత్తరప్రదేశ్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో లీస్ట్ పాపులేషన్ వచ్చేసి సిక్కిం అండి, ఉత్తరప్రదేశ్ సిక్కిం, అది వచ్చేసి గోవా అండ్ రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసి అర్బన్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే మన మహారాష్ట్ర అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రూరల్ పాపులేషన్ ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే దీనికి కూడా ఆన్సర్ సిక్కిమే ఆన్సర్ అవుతుంది. సో ఇదండి ఈ టాపిక్ ఒక ఎక్స్ప్లెనేషన్ అండ్ స్టాటిక్ జీకే పాయింట్స్లో చాలా బిట్స్ అయితే కవర్ కావడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరోనాపై జరిగే సార్క్ సదస్సులో పాక్ను ఆహ్వానించిన భారత్. ఇదైతే ఒక్కసారి మనం ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే మార్గాలపైన చర్చించడానికి దక్షిణాఫ్రికా ప్రాంతీయ సహకార సంఘం సార్క్ ఫిబ్రవరి 17న నిర్వహించనున్న సదస్సులో పాకిస్తాన్ కూడా మన దేశం ఆహ్వానించింది. ఆరోగ్య శాఖ కార్యదర్శకుల స్థాయిలో ఈ సమావేశం జరగనుంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. ఇలాంటి సమావేశాన్ని నిర్వహించాలని గత ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చేటప్పుడు పాకిస్తాన్ మినహా మిగిలిన సభ్య దేశ అధినేతలు హాజరయ్యారు. సార్క్ అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలన్న మన దేశం ప్రతిపాదనను ఆ భేటీలో ఆమోదం లభించింది. కాగా ముందు నుంచి కాశ్మీర్ అంశాన్ని సార్క్ నేతల సమావేశంలో పాక్ లేవనెత్తడంపై ఆ దేశాన్ని కూటమికి దూరంగా ఉంచాలని మన దేశం భావించింది. సో ఇదండి ఇది టాపిక్ ఎక్స్ప్లెనేషన్. ఒక్కసారి మనం క్విక్ రివ్యూ అయితే చూసుకుందాం ఈ టాపిక్కి. సో క్విక్ రివ్యూ ఏమిటంటే కరోనాపై జరిగే సార్క్ సదస్సులో పాక్ను ఆహ్వానించిన భారత్. సో పాకిస్తాన్ అయితే ఇండియా ఆహ్వానించడం అయితే జరిగింది. ఎవరు ఆహ్వానించారంటే భారత్. ఎక్కడ అంటే సార్క్లో ఎప్పుడు అంటే ఫిబ్రవరి 17. సో ఈ టాపిక్ ఒక్కసారి అయితే మనం క్విక్ రివ్యూ అయితే చూసుకున్నాం కదండి. ఒకసారి మనం స్టార్టింగ్ జీకే పాయింట్లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని అయితే ఒకసారి మనం బ్రీఫ్గా అయితే డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ సార్క్ అనే టాపిక్ వచ్చిందండి, సో సార్క్ గురించి అయితే మనం ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి సార్క్ అబ్రివేషన్ చూద్దామండి. సార్క్ అబ్రివేషన్ వచ్చేసి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ ఇదండి. సో ఇక్కడ సార్క్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 8 కంట్రీస్ అయితే ఉండడం జరిగింది. ఆ కంట్రీస్ ఏంటో ఒక్కసారి మనమైతే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మాల్దీవ్స్, నెక్స్ట్ భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా అండ్ నేపాల్ అండి. సో ఇవైతే సార్క్లో సభ్య దేశాలండి. సో ఈ సార్క్లో మనం మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్ వీటికి ఒకసారి స్ట్రాటజిక్ పాయింట్లో ఏవైతే ఇంపార్టెంట్ రిపీటెడ్గా ఎగ్జామ్లో అడుగుతారో వాటిని అయితే ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మాల్దీవ్స్ అండి. మాల్దీవ్స్ వచ్చేసి మాల్దీవ్స్ క్యాపిటల్ చూసుకుందామండి. ఒకసారి అయితే మాల్దీవ్స్ క్యాపిటల్ చూసుకుందాం. మాల్దీవ్స్ క్యాపిటల్ వచ్చేసి మాలే. నెక్స్ట్ వచ్చేసి భూటాన్ అండి. భూటాన్ క్యాపిటల్ వచ్చేసి థింపు. నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ క్యాపిటల్ అండి. బంగ్లాదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఢాకా. నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక అండి. శ్రీలంక క్యాపిటల్ వచ్చేసి జయవర్ధనపుర అయితే శ్రీలంక యొక్క క్యాపిటల్. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఇస్లామాబాద్. పాకిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి ఇస్లామాబాద్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్ అండి. సో ఇండియా క్యాపిటల్ తెలిసిందే న్యూఢిల్లీ. నేపాల్ వచ్చేసి కాఠ్మండు. ఇవన్నీ చాలా బిట్స్ అయితే మనం డిస్కస్ చేసాము. సో ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందైతే నేను అనుకుంటున్నాను. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న ట్రిక్ ఉందండి. ఈ 8 కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడానికి దాదాపు అందరికి తెలిసింది, ఒక్కసారి తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారని చెప్తున్నాను. సో టాపిక్ వచ్చేసి MBBS PAIN పెయిన్. MBBS PAIN అని గుర్తుపెట్టుకుంటే అందులో ఉన్న ఆల్ఫాబెటిక్ ప్రకారం అయితే మనం సార్కులో ఏమేమి కంట్రీస్ ఉంటాయో అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి
సార్క్ గురించి ఇంకా ఏం క్వశ్చన్స్ అడుగుతారు అని ఒక్కసారి అయితే చూద్దాం. ఫస్ట్ సార్క్ సమ్మిట్ ఎక్కడ జరిగిందైతే క్వశ్చన్ అడుగుతారండి. సో ఫస్ట్ సార్క్ సమ్మిట్ వచ్చేసి బంగ్లాదేశ్ ఢాకాలో అయితే జరిగింది. ఇంకా బేసిక్ స్టాండర్డ్ బిట్ ఏంటి అంటే సార్క్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి. సార్క్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నేపాల్ కాఠ్మాండులో అయితే ఉండడం జరిగింది. సో ఇదండి ఈ టాపిక్. ఇక్కడ పాకిస్తాన్ అనే టాపిక్ వచ్చింది. మనం పాకిస్తాన్ గురించి అయితే ఒక్కసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఈ పాకిస్తాన్ గురించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పాకిస్తాన్ గురించి అయితే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే క్వశ్చన్స్ అయితే రేజ్ కావడం జరుగుతుంది. సో పాకిస్తాన్ గురించి అయితే ఒక్కసారి మనం బ్రీఫ్గా స్టాటిక్ జీకే పాయింట్లు అయితే డిస్కస్ చేద్దాము. సో పాకిస్తాన్ వచ్చేసి పాకిస్తాన్ క్యాపిటల్ మనం చూసుకుందాం ఇంతకుముందే ఇస్లామాబాద్ అని. సో పాకిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి ఇస్లామాబాద్. కరెన్సీ వచ్చేసి పాకిస్తానీ రూపీ. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ పిఎం చూసుకుందామండి. పాకిస్తాన్ పిఎం వచ్చేసి ఇమ్రాన్ ఖాన్ గారు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ పాకిస్తాన్ సీఎం వచ్చేసి ఇమ్రాన్ ఖాన్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ ప్రెసిడెంట్ చూసుకుందాం. ఆరిఫ్ అల్వీ గారు అయితే పాకిస్తాన్ ప్రెసిడెంట్. ఇదండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరైతే రివిజన్ చేసుకోండి. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాము. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైమ్ మ్యాగజైన్ 100 నెక్స్ట్ జాబితాలో 5 భారతీయ మూలాలున్న వ్యక్తులేని దక్కిన చోటు. సో టైమ్ మ్యాగజైన్ అండి ఎవ్రీ ఇయర్ 100 నెక్స్ట్ జాబితా అయితే ప్రిపేర్ చేస్తారు. వారిలో అయితే 5 మన ఇండియా నుండి అయితే సెలెక్ట్ కావడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని అయితే ఒక్కసారి మనం చూద్దాము. విదేశాల్లో వివిధ రంగాల్లో సత్తా చాటుతూ తమదైన ముద్ర వేస్తూ 5 భారతీయ మూలాలున్న వ్యక్తులకు అరుదైన గౌరవం లభించింది. భవిష్యత్తును నిర్మిస్తున్న 100 మంది వర్ధమాన నాయకుల పేర్లలో ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ రూపొందించిన వార్షిక జాబితాలో వారికి చోటు దక్కింది. ది 2021 టైమ్ 100 నెక్స్ట్ పేరిట ఫిబ్రవరి 18న జాబితాను విడుదల చేశారు. అందులో ట్విట్టర్ సంస్థలో న్యాయవాదిగా ఉన్నత హోదాల్లో ఉన్న విజయ్ గద్దే, బ్రిటన్ ఆర్థిక శాఖ రిషి సునాక్, ఇన్స్టాకార్ట్ వ్యవస్థాపకుడు CEO అపూర్వ మెహతా, వైద్యురాలు గెట్ అస్ PPO సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శిఖా గుప్తా, ఆఫ్ సాల్వ్ సంస్థ వ్యవస్థాపకుడు రోహన్ పావులూరితో పాటు భారత్లో దళిత ఉద్యమం సంస్థ భీమ్ ఆర్మీ అధినేత అయిన చంద్రశేఖర్ ఆజాద్ కూడా స్థానం దక్కించుకున్నారు. సో ఇవండి 5 మెంబర్స్ అయితే ఇక్కడ నేమ్స్ రావడం జరిగింది. వాటిని అయితే ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. సో ఈ టాపిక్ మనం క్విక్ రివ్యూ అయితే చూసుకుందాం. ఏమిటి అంటే టైమ్ మ్యాగజైన్ 100 నెక్స్ట్ జాబితాలో 5 భారతీయ మూలాలున్న వ్యక్తులకు దక్కిన చోటు. సో 5 మెంబర్స్ అయితే మనం టైమ్ మ్యాగజైన్ వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకున్నారు మన ఇండియా తరపు నుండి. సో ఇదండి ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పుడుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై ప్రమాణ స్వీకారం. సో పుడుచ్చేరి ఎస్టర్డే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పుడుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడి గారు అయితే ఉండడం జరిగింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ నుండి ఫస్ట్ లేడీగా అయితే ఆవిడ IPS ఆఫీసర్ అండి. సో ఈ టాపిక్ ఏంటంటే పుడుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అయితే IPS కిరణ్ బేడి గారు అయితే రాజీనామా చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మనం పుడుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్కి ఎవరు ఉన్నారంటే తమిళిసై సౌందరరాజన్ ఎవరైతే తెలంగాణ గవర్నర్ ఉన్నారో వారైతే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ పిక్చర్లో చూడండి ఒకసారి. సో ఈ టాపిక్లో వెళ్ళిపోదాం. ఒక్కసారి చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. పుడుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా లెఫ్టినెంట్ గవర్నర్గా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇక్కడ ఫిబ్రవరి 18న ఉదయం పుడుచ్చేరి రాజ్ నివాస్లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో పుడుచ్చేరి సీఎం నారాయణ స్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ తెలంగాణ రాజ్భవన్ ప్రజాభవన్ మారిందని పేర్కొన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పుడుచ్చేరి ప్రజలు తనను నేరుగా సంప్రదించవచ్చని అన్నారు. కాగా ఇటీవల పుడుచ్చేరి లెఫ్టినెంట్ ఉన్న కిరణ్ బేడిని పదవి నుంచి తొలగించబడింది. సో ఇదండి ఈ టాపిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకు క్విక్ రివ్యూ ఉంది. ఒక్కసారి అయితే మనం చూసుకుందాము. పుడుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై ప్రమాణ స్వీకారం అయితే చేశారు. సో ఈవిడ తెలంగాణ గవర్నర్ అండి. తమిళిసై సౌందరరాజన్ గారు అయితే తెలంగాణ గవర్నర్. సో ఎక్కడ అంటే పుడుచ్చేరి తమిళనాడు అండి. సో ఇదండి ఈ టాపిక్. ఇక్కడ స్ట్రాటజిక్ పాయింట్స్ ఇక్కడ సంజీవ్ బెనర్జీ గారు అయితే తమిళనాడు ప్రజెంట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇదండి టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి GNO వ్యాలీ
ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక అయిన భారత్ బయోటెక్ సంస్థ. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డుకు 2021 ఎంపిక అయిన వ్యాక్సిన్ పరిశోధనలు ఉత్పత్తి రంగాల్లో అత్యున్నత స్థాయిలో కృషి చేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ఎంపిక కావడం అయితే జరిగింది. సో కరోనా వ్యాక్సిన్ కోసం అయితే ఈ సంస్థ చాలా బాగా కృషి చేస్తున్నారు, తెలిసింది అందరికీ. తెలంగాణ రాష్ట్రం నుంచి వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న హైదరాబాద్లో జరిగే బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో భారత్ బయోటెక్ సిఎండి డాక్టర్ కృష్ణ ఎల్లా, జిఎండి సుచిత్ర ఎల్లా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సో వీరిద్దరైతే పురస్కారం అయితే అందుకోవడం జరిగింది. జీవశాస్త్రంలో అంటే బయాలజీ రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ఏటా ఈ అవార్డు అందిస్తున్న విషయం తెలిసిందా. సో వీళ్ళకైతే ఈ పురస్కారం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ క్విక్ రివ్యూ ఉంది. ఏమిటంటే జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైన భారత్ బయోటెక్ సంస్థ ఎవరు అంటే భారత్ బయోటెక్ సంస్థ. ఇక్కడ చూడండి, ఒక్కసారి పిక్చర్లో చూడండి. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 18 అండి. సో ఇదండి ఈ టాపిక్ ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఇది లాస్ట్ టాపిక్ అండి. USCDF ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమితులైన ప్రీతి సిన్హా. UDCDF ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమితులైన ప్రీతి సిన్హా. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి అయితే మనం అది చూద్దాము. ఐక్యరాజ్య సమితి మూలధన అభివృద్ధి నిధి పెట్టుబడి మరియు అభివృద్ధి బ్యాంక్ UNCDFకి భారతీయ సంతతికి చెందిన ప్రీతి సిన్హాను దాని కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించింది. దీని దృష్ట్యా మహిళలు, యువత, చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు విస్తృతంగా సేవలందించే వివిధ వర్గాలలో మైక్రో ఫైనాన్స్ సహాయం అందించడంపై ఇది దృష్టి పెడుతుంది. ఈ సంస్థలో అత్యున్నత నాయకత్వ హోదా అయిన UNCDF ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా సిన్హా ఫిబ్రవరి 16న తన బాధ్యతలు చేపట్టారు. 1966లో స్థాపించబడిన ఈ సంస్థ న్యూయార్క్ ప్రధాన కార్యంగా ఉండగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఫైనాన్స్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయాలనే ఆదేశంతో తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు LDC మైక్రో ఫైనాన్స్ యాక్సెస్ అందిస్తుంది. సో ఇదండి UNCDF. ఇక్కడ అనిపిస్తుంది UNCDF. ఒక్కసారి అయితే దీని అబ్రివేషన్ అయితే చూద్దాము. యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్. యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్ అండి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ అండి. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ అయితే ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ అయితే UNCDFకి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టాపిక్కి క్విక్ రివ్యూ అయితే మనం చూసుకుందాము. సో UNCDF ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమితులైన ప్రీతి సిన్హా, ఈమె ఒక ఇండియన్ పర్సన్. సో ఇదండి ఈ టాపిక్. సో ఇక్కడ న్యూయార్క్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి న్యూయార్క్కి రెండైతే ఇంపార్టెంట్ నిక్ నేమ్స్ అయితే ఉన్నాయండి, వాటిని అయితే ఒకసారి చూద్దాం. న్యూయార్క్ వచ్చేసి ద ఎంపైర్ స్టేట్ అని అంటారండి. న్యూయార్క్ సిటీని వచ్చేసి స్టేట్ని వచ్చేసి ఎంపైర్ స్టేట్ అయితే అనడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద బిగ్ యాపిల్. ద బిగ్ యాపిల్ వచ్చేసి న్యూయార్క్ కూడా నిక్ నేమ్. ద బిగ్ యాపిల్ అండ్ ద ఎంపైర్ స్టేట్. ద ఎంపైర్ స్టేట్, ద బిగ్ యాపిల్ అయితే న్యూయార్క్కి నిక్ నేమ్స్ అండి. సో ఇదండి ఈరోజు ఎక్స్ప్లెనేషన్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మేమైతే దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి.